నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే గ్రూప్ 1 గురించి ఇచ్చారు. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష. ఫస్ట్ నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు, అభ్యర్థులకు అందుబాటులో నమూనా ఓఎంఆర్లు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఆబ్జెక్టివ్ తరహాలో ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే ఉదయం 10 గంటల తర్వాత గేట్లు మూసివేస్తామని వెల్లడించారు. జూన్ 1 మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రిలిమ్స్ హాల్ టికెట్లు కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి అరగంటకోసారి బెల్ మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తామని, అవసరమైతే అభ్యర్థులు ఇన్విజిలేటర్ను అడిగి కూడా సమయం తెలుసుకోవచ్చని చెప్పారు. అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ముద్రించిన ఓఎంఆర్ షీట్లు అందిస్తారు. అభ్యర్థులు ఓఎంఆర్ క్వశ్చన్ పేపర్లో ముద్రించిన నిబంధనలు, సూచనలు ఖచ్చితంగా పాటించాలి. అభ్యర్థుల సౌకర్యార్థం నమూనా ఓఎంఆర్ను కమిషన్ వెబ్సైట్లో ఇప్పటికే ఉంచారు. ఈ కాపీని డౌన్లోడ్ చేసుకొని అందులోని సూచనల ప్రకారం సరైన విధానంలో వివరాలు రాయడంతో పాటు బబ్లింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష ముగిసే వరకు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్ళకూడదు. పరీక్ష ముగిశాక ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్కు అప్పగించాల్సి ఉంటుంది. హాల్ టికెట్పై ముద్రించిన సూచనల కాపీని వెబ్సైట్లో పొందుపరిచారు. సూచనలు జాగ్రత్తగా చదివి వాటిని పరీక్ష సమయంలో పాటించాలి. అభ్యర్థులు చేసే పొరపాట్లకు ఓఎంఆర్ హాల్ టికెట్లలోని నిబంధనలు పాటించకుంటే కమిషన్ ఎలాంటి బాధ్యత వహించదు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా చెప్పులు మాత్రమే వాడాలి, బూట్లు ధరించకూడదు. అభ్యర్థులకు బయోమెట్రిక్ను పరీక్ష కేంద్రంలో ఉదయం 9:30 నుంచే ప్రారంభిస్తారు. ఇది ఇట్లా ఉంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ని వాయిదా వేసుకోండి అని ఇంకో పేపర్లు ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను 2-3 వారాల పాటు వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీకి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల కారణంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను మే 26 నుంచి జూన్ 16 వరకు రీషెడ్యూల్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. 2-3 వారాల పాటు పరీక్షను వాయిదా వేస్తే సన్నద్ధమయ్యేందుకు ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ కోసం ఇప్పటికే టైర్ 1 టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీస్లోకి వచ్చే అవకాశాన్ని కోల్పోకూడదని, అందుకు పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. నగలు ధరిస్తే నో ఎంట్రీ. గ్రూప్ 1 ప్రిలిమ్స్కు అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచనలు. పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే లోనికి అనుమతి. బయోమెట్రిక్ తప్పనిసరి. ప్రింటెడ్ హాల్ టికెట్లో అభ్యర్థి ఫోటోగ్రాఫ్, సంతకం స్పష్టంగా ఉన్నప్పుడే అది చెల్లుబాటు అవుతుంది. కాబట్టి లేజర్ ప్రింటర్తో లేకపోతే కలర్ ప్రింటర్తో A4 సైజు కాగితంపై ముద్రించిన హాల్ టికెట్ని తీసుకొని రావాలి. పరీక్ష కేంద్రానికి వచ్చే ముందు ప్రింటెడ్ హాల్ టికెట్లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి. లేని పక్షంలో అనుమతించారు. ఒకవేళ డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్లో అస్పష్టమైన ఫోటో ఉంటే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను విధిగా అండర్టేకింగ్తో పాటు చివరిగా చదువుకున్న విద్యా సంస్థ గెస్టెడ్ ఆఫీసర్ లేకపోతే ప్రిన్సిపల్ తోటి ధృవీకరణతో తీసుకురావాలి. ఈ ఫార్మాట్ వెబ్సైట్లో ఉంది, చూడండి. అభ్యర్థులు చేతులపై గోరింటాకు టాటూలు వేసుకోవద్దని చెప్తారు. ఇవి గ్రూప్ 1కు సంబంధించిన ప్రికాషన్స్. విద్యార్థులు ఇవి ఉన్నాయా? ప్రవేశాలకు ముందే ధ్రువపత్రాలు సమకూర్చుకుంటే మేలు అని చెప్తున్నారు. 10 ఇంటర్ పూర్తి చేసుకున్నవారు తర్వాత దశలో ప్రవేశాల కోసం ఉత్సాహం చూపుతుంటారు. తీరా కౌన్సిలింగ్ ప్రవేశాల సమయం రాగానే అవసరమైన ధ్రువపత్రాలు లేక కంగారు పడతారు. వాటి కోసం దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రవేశాలకు ముందే పత్రాలను సమకూర్చుకోవడం ఉత్తమం. ఇంటర్లో చేరికకు ఏమి కావాలి అంటే 10th పూర్తి చేసిన విద్యార్థులు ఎక్కువ శాతం ఇంటర్లోకి అడుగు పెడతారు. ఇక్కడ విద్యార్థులు గ్రూపులు సెకండ్ లాంగ్వేజ్ని ఎంపిక చేసుకోవాలి. చదివే మాధ్యమం అంటే మీడియం పట్ల శ్రద్ధ చూపాలి. కాలేజీలో చేరే విద్యార్థులకు 10th హాల్ టికెట్, మార్కులను తెలిపే పత్రం, ఫోటో, ఆధార్ కార్డు సంబంధిత యాజమాన్యానికి తొలుత ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు క్యాస్ట్, ఇన్కమ్, లోకల్ క్యాండిడేట్ కూడా వేయించుకోండి. స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఆర్జేఈకేటీకి ఇలా IIITలో చేరాలంటే విద్యార్థులు తొలుత దరఖాస్తులు చేసుకోవాలి. బాసరా IIITలో ఈ ప్రక్రియ జూన్ 1 నుంచి మొదలవుతుంది. మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్థులు 10th
మేము టీసీ, కులం, ఆదాయం, స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు అంటే బోనాఫైడ్స్, ఎన్సీసీ, పిహెచ్ఏ, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ కోటా కింద ఉంటే సంబంధిత ధృవపత్రాలు ముందే సమకూర్చుకోవాలి. దరఖాస్తు సందర్భంగా విద్యార్థితో పాటు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు అవసరమే. ఆన్లైన్ దరఖాస్తు పెట్టిన తర్వాత అప్లికేషన్ ఫారంతో పాటు పైన తెలిపిన పత్రాలను ఆర్జీకేటీకి స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా జూన్ 22 తేదీలోపు పంపాల్సి ఉంటుంది. మరి డిగ్రీలో అడిగి పెట్టాలంటే ఏమేమి కావాలి అంటే ఇంటర్ చదివిన విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు దోస్తు ఉపకరిస్తుంది. ఇక్కడే విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు కళాశాలలను అంటే కాలేజీలను గ్రూప్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు ఇంటర్ 10th సర్టిఫికేట్లలో ఉన్నట్లు తమ వివరాలు ఆధార్ కార్డులో ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఇవి 2 సరిగ్గా ఉంటేనే అప్లికేషన్ చేసుకునేందుకు అర్హత ఉంటుంది. ఇక్కడ ఇంటర్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఇంటర్ 10th మెమోలు, అన్ని బోనాఫైడ్స్, కులం, ఆదాయ పత్రాలు, బ్యాంకు ఖాతా అవసరమవుతాయి. ఈ దరఖాస్తు ప్రక్రియ 3 విడతలుగా జరుగుతుంది. మరి పరీక్షల వేళ ఇంకేం కావాలంటే విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటి ఉన్నత చదువులకు బాటలు వేసుకుంటారు. ముఖ్యంగా ఎప్సెట్, పీజీ ఈసెట్, ఎడ్సెట్, పీఈ సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, నీట్, జేఈ మెయిన్స్, టీఎస్ఆర్జేసీ, ఐటీఐ, గురుకుల ప్రవేశాలకు వెళ్లే విద్యార్థులు ముందస్తుగా సంబంధిత పత్రాలు తమ వద్ద ఉంచుకోవడం ముఖ్యంగా దరఖాస్తు పత్రంతో పాటు ఆయా ప్రవేశాలకు విడుదల చేసిన నోటిఫికేషన్లు పొందుపరిచిన పత్రాలను సమకూర్చుకోవాలి. దరఖాస్తు చేసేటప్పుడు వివరాల నమోదు వేళ జాగ్రత్తలు పాటించాలి. మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళు తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకొని ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. వెరిఫికేషన్ సమయంలో సంబంధిత పత్రాలను సమర్పించాలి. 31 గిరిజన గురుకులాల్లో తక్షణ ప్రవేశాలు, స్పాట్ అడ్మిషన్లు, ఇది కూడా మనకు తెలంగాణ అన్నిటికీ సంబంధించింది. ఈ నెల 31 స్పాట్ అడ్మిషన్లు ఉన్నాయి. ఇక్కడ గ్రూపులు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ. 10th మేము క్యాస్ట్, ఇన్కమ్, ఫిజికల్ ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలతో ఉదయం 11 గంటలలోపు సంబంధిత కాలేజీల ప్రిన్సిపాల్ను సంప్రదించాలి. ఇతర సామాజిక వర్గాలు కూడా అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్లో లాసెట్ హాల్ టికెట్లు. జూన్ 3న రాత పరీక్ష ఉంటుంది. ఇది వెబ్సైట్, దీంట్లో హాల్ టికెట్లు ఉంటాయి. అదే రోజు వచ్చే నెల 3వ తేదీన 3 రాత పరీక్షలు ఉంటాయి. అదే రోజు ఉదయం 9 నుంచి 10:30 వరకు లాసెట్ 3 years, మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు లాసెట్ 3 years 2 విడతల్లో. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5:30 వరకు లాసెట్ 5 years, తర్వాత పీజీ లాసెట్ కూడా ఉంటుంది. నేడు ఏపీలో ఐసెట్, ఈసెట్ ప్రవేశ ఫలితాల విడుదల వెబ్సైట్లో చూడండి. ఐఐఎఫ్టీలో ఎగ్జిక్యూటివ్ పీజీడీఎంలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్లో ఐఐఎఫ్టీ, ఇట్లా పీజీడీఎంలు ఉన్నాయి. ఈ విధంగా ఫీజులు ఉన్నాయి. వెబ్సైట్ ఇది. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో అకాడమిక్ ప్రోగ్రాంలు, దానికి ఏమేమి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీపేడ్, ఎంపేడ్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో రేపు పోస్ట్ చేస్తాను చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఇది రేపు మళ్ళీ చదివి మీకు వీడియో వేస్తాను చూడండి. దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 27. ఎగ్జాము జూలై 9th ఉంటుంది. ఫిజికల్ టెస్టులు జూలై 10 నుంచి 12 వరకు. ఫలితాల విడుదల జూలై 20. వెబ్సైటు NSUAC. ఇది. ఇకపోతే పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పు, ఓట్ల లెక్కింపు, 144 సెక్షన్ అమలు కారణంగా పాలిసెట్ కౌన్సిలింగ్లో మార్పులు చేయనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చెప్పారు. ఏపీ నుంచి జూన్ 2 వరకు ఉన్న ఫీజు చెల్లింపు, ధృవపత్రాల పరిశీలన ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని, జూన్ 3న నిర్వహించాల్సిన దాన్ని 6వ తేదీకి మార్చమని పేర్కొన్నారు. జూన్ 7 నుంచి 10 వరకు కాలేజీల కోర్సులకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. జూన్ 11న వెబ్ ఆప్షన్స్ మార్పునకు కూడా చేంజ్ చేసుకోవచ్చు. 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 14 నుంచి 19 వరకు కాలేజీలో చేరాల్సి ఉంటుంది. తరగతులు 14 నుంచి ప్రారంభమవుతాయి. ఇదే ఇంకో పేపర్లు ఇచ్చారు. జూన్ 18 నుంచి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు. ఏపీ నుంచి డిగ్రీ, ఇది ఏపీ నుంచి అయితే తెలంగాణలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కౌన్సిలింగ్ని జూన్ 18 నుంచి 29 వరకు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి ప్రాథమికంగా నిర్ణయించింది. దీంట్లో బీబీఏ కోర్సులు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. ఉపాధికి నిచ్చెన మనకు ఐటీఐలు హన్మకొండ ఆ జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో 4000 సీట్లు ఉన్నాయంట. ఉపాధి దిశగా అడుగులు వేయడానికి ఐటీఐ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి. 10వ తరగతి అనంతరం ఐటీఐ పూర్తి చేయడం ద్వారా పరిశ్రమలో ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇవే కాదు,
దీంతో పాటు ఇది మన స్టేట్కి అయితే మన సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి విద్యానగర్లో, ఉమెన్, మెన్, రామంతపూర్లో కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అప్రెంటిస్ తప్పనిసరి, ఖచ్చితంగా తొందరగా జాబులు వస్తాయి. వచ్చే నెల 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి. నైపుణ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇగో ఇది వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. బంగారు భవితకు భరోసా, కేజీబీవీలో ఇంటర్ ప్రవేశాలు. ఇది కూడా ఏపీ తెలంగాణకు సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే లాస్ట్ ఇయర్ కొన్ని ఇష్యూస్ అయినాయి. కొంతమంది లెక్చరర్స్ లేరు కాబట్టి మాకు మ్యాథ్స్ క్లాసులు కాలేదు కాబట్టి మేము ఎగ్జామ్ రాయము అని కొంచెం చూసుకొని జాయిన్ కండి. దరఖాస్తులు ఇట్లా చేసుకోవాలి. విద్యార్థినులు ఆధార్ కార్డు, బోనాఫైడ్, క్యాస్ట్, ఇన్కమ్ ధృవీకరణ పత్రాలు, విద్యార్హత పత్రాలతో కేజీబీలో నేరుగా దరఖాస్తు సమర్పించాలి. తల్లిదండ్రులు లేని అనాథలకు, తల్లి లేదా తండ్రి లేని వారికి తొలి ప్రాధాన్యం ఉంటారు. ఆ తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక ఇస్తారు. సాంకేతిక విద్య భవితకు బాట, పాలిటెక్నిక్ కోర్సులో ప్రయోజనాలు. ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిరు కదా, ఈ విధంగా కోర్సులు ఉంటాయి. అందుబాటులో ఉన్న డిప్లొమా కోర్సులు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, చాలా మంచి సబ్జెక్టులు స్టార్ట్ చేసారు. ఇగో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇది డిప్లొమా కాగానే మీరు జాబ్ చేసుకోవచ్చు. జాబ్ చేసుకుంటూ మళ్ళీ బీటెక్ కూడా చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. మనకు ఈవినింగ్ కాలేజ్ స్టార్ట్ చేసారు. సిపి గేట్లో దరఖాస్తుల ఆహ్వానం. ఓయూలో పర్షియన్, మరాఠీ, కన్నడ, అరబిక్, థియేటర్ ఆర్ట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలు మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, కోర్సుల రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఓయూ అధికారులు చెప్పారు. చేనేత కెరియర్కి చేయుత. ఇందులో విద్యార్థులు డిప్లొమా, బీటెక్, బీఈ కోర్సులు చదివే వీలుంది. ఆసక్తిని బట్టి కింది ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు అని ఇచ్చారు. హ్యాండ్లూమ్ అన్నమాట. తరాలుగా వన్య తరగని భారతదేశ వారసత్వ సంపద. తొందరగా జాబులు వస్తాయి. ఇక్కడిక్కడ కాలేజీలు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే June 1 లాస్ట్ డేట్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, చూడండి. IIH, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. డిప్లొమా ఉంది, బీటెక్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్స్. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాము ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. దీనికి 15th వచ్చే నెల 15th లాస్ట్ డేట్. నల్సారి యూనివర్సిటీ ఆఫ్ లాలో LLM ప్రోగ్రాంలు లాస్ట్ డేట్ 15th. అప్లికేషన్ ఫీజు 5,000. PhD ప్రోగ్రాంలు నల్సారి యూనివర్సిటీ లాలో PhD, దీనికి 14th జూలై లాస్ట్ డేట్. BSc హానర్స్ ప్రోగ్రామ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి నుంచి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్కి సంబంధించింది డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్. దీనికి లాస్ట్ డేట్ 20th జూన్. NINలో వివిధ పోస్టులు, ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేట్ June 16. వెబ్సైట్ ఇదే ఇచ్చారు. మళ్ళీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 16/6. హైదరాబాద్లోని డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్లో 15 పోస్టులు ఉన్నాయి. టీచర్ పోస్టులు ఇట్లున్నాయి. ఈ విధంగా అర్హత పోస్టులను అనుసరించి డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ, BEd, DEd, టెట్ లేకపోతే CTET ఉండాలి. దరఖాస్తు విధానం ఈమెయిల్ లేకపోతే పోస్టు, కొరియర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లాస్ట్ డేట్ 10/6. బెంగళూరులో IIITలో బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇట్లున్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ June 3. వెబ్సైట్ IIITBAC.in. విద్యార్థుల భవితకు ఇంటర్ బోర్డు. మూల్యాంకనంలో అధ్యాపకుల తప్పిదాలు, విద్యార్థుల జీవితాలతో అధికారుల ఆటలు. 10,000 మంది మార్కులు తారువారు. ఇగో ఇట్లా విచిత్రమైన కనీసం శాలరీ తీసుకుంటున్నాము అన్న ఇజ్జత కూడా ఉండలేదు వీళ్ళకి. 82 మార్కులు సాధిస్తే 18 వేసిరట. రీవెరిఫికేషన్లో బయటపడిన వైనం 10th. ఇకపోతే హిందీలో 35 అన్నారు, మళ్ళీ పరిశీలిస్తే 89. ఇది ఏపీ నుంచి. ఇట్లున్నాయి. ఎక్కడికి వెళ్ళి పోరాగాన్ని పరిచయం చేస్తారు తప్ప ఏం లేదు. ఇక ఇంటర్లో అయితే మార్కులు తక్కువ వచ్చినాయని చాలామంది చనిపోయారు. ఇక రీవాల్యుయేషన్కి 43,000 మంది దరఖాస్తు. మళ్ళీ రీవాల్యుయేషన్ వెలుగులోకి. దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు రీవెరిఫికేషన్ హామీ. బోర్డు తప్పిదాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం. ఇట్లా వేయకుంటుంటే మంచిగా ఉంటుంది కదా. 10th అట్లనే ఉంది, ఇంటర్ అట్లనే ఉంది. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే చరిస్మాటిక్, ఆకర్షణీయమైన, మంత్రముగ్ధమైన. క్యాప్టివేటింగ్ సినోనిమ్స్ ఎన్చాంటింగ్, యాంటోనిమ్స్ అన్అట్రాక్టివ్, రిపెల్లెంట్. ఇవి ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.